హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. పూజ ఎలా చేయాలి? శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివుడికి పూజ చేసే సమయంలో ఏవైనా పొరపాట్లు చేస్తే మాత్రం ఆ స్వామి ఆగ్రహానికి గురవుతారు. శివుడిని ఎలా పూజించాలి? హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివ అనే పదంలో షి అంటే శాశ్వత ఆనందం, మగవాళ్ళ శక్తి అని, వా అంటే మహిళల శక్తి అని అర్థం. పరమేశ్వరుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శివుడిని లింగ రూపంలో కొలవడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు చెప్తున్నాయి. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శివ పూజలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత పూజ మొదలుపెట్టాలి. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ పంచాక్షర మంత్రం చాలా శక్తివంతమైనది. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండాలి. అంటే లింగంపై నీటి కుండ ఉండాలి. జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే జలంతో అయినా సరే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ శివలింగంపై అభిషేకిస్తే ఆ బోలాశంకరుడు కోరిన కోరికలను తీరుస్తాడని భక్తుల ప్రతీతి. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులకు సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇవి గత 3 జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో అస్సలు కోయరాదు. వీటిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి. సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెప్తుంది. ఓసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడంట. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి, గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు ఎంతో భక్తితో శ్రద్ధగా ధ్యానం చేస్తుంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు. వెలగపండు శివుడికి ప్రీతికరమైనది. ఇది దీర్ఘాయుష్ను కూడా సూచిస్తుంది. శంకు పుష్పాలు, తామర పూలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో పూజ చేయడం వల్ల సంపద పెరుగుతుంది. కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడిని గుండ్రటి మల్లెపూలతో పూజించాలి. శమీపత్రంతో పూజ చేయడం వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.